హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. అదే లివర్ ఫ్రై చేస్తున్నానండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ అయితే ఒక కడ్డీకి కుచ్చి కాల్చి ఇచ్చేదండి. ఉప్పు కారం వేసేది. ఆ టేస్టే వేరండి. నిప్పుల మీద కలిసి అంత బాగుంటుంది. నేను వచ్చేసి ఫ్రై చేస్తున్నానండి. లివర్ ఫ్రై అయితే మటన్ లివర్ ఫ్రై అండి. ఫస్ట్ అయితే లివర్ని బాగా తీసుకొని ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఇది వచ్చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలి బాగా మనకి. అసలు లివర్ ఫ్రై చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం డైరెక్ట్గా వస్తే ఈవినింగ్ స్నాక్స్ లాగానే తినేయచ్చండి, అంత బాగుంటుంది. కొద్దిగా వేగాయి కదండి. వేగిన తర్వాత ఇందులోనే వచ్చేసి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి రైస్ కానీ, చపాతీ కానీ, రోటీ కానీ దేంటికైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. అంత బాగుంటుంది టేస్ట్ లివర్ ఫ్రై. పసుపు వేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదండి లివర్ని, శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ అయితే వేసేసి కలిపేసుకోవాలండి. నేను వచ్చేసి ఇది వచ్చేసి 300 గ్రామ్స్ ఉందండి లివరు. చూడండి బాగా కలుపుకోవాలండి. మనం వచ్చేసి మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా పీసెస్ అయితే ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. లివర్ బాగా మగ్గింది కదండి, ఆయిల్లో మగ్గాలి బాగా. ఇలా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కారం అండి. మనం వచ్చేసి కారం కొంచెం ఎక్కువ వేస్తేనే స్పైసీగా బాగుంటుందండి. లివర్ ఫ్రై మాత్రం అసలు చప్పగా లేకుండా స్పైసీగా ఉంటేనే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత బాగా పీసులు కల్లా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా మగ్గాలండి. మగ్గాలంటే టైం పడుతుంది కదండి. నేనైతే మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తున్నానండి. ఒక 5 మినిట్స్ బాగా మగ్గాలండి. లివర్ అనేది మనకి లివర్ కొద్దిగా టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఈ లోపైతే అందులో లివర్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసేస్తుందండి. అలా ఉడికించుకోవాలి బాగా. లివర్ అంతా ఉడికేదాకైతే ఉడికించాము. మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించానండి. తర్వాత అయితే కొంచెం లైట్గా అయితే వాటర్ వేసానండి. నేను కొంచెం ఇంకా ఉడకాలి అనేసి, అక్కడక్కడ లివర్ గట్టిగా ఉందనేసి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసేసి కలిపేసుకున్నానండి. చూడండి బాగా వేగాయి. లివర్ ముక్క కూడా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి ధనియాలు, జీలకర్ర పొడి అండి. వేయించి జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 అయితే వేసేసాను గ్రైండ్ చేసేసి నేను. ఇందులోనే మనం కావాలంటే కొంచెం మటన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందులోనే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తినండి. సింపుల్గా మసాలాలు ఏమి ఎక్కువ వేయకుండా నేను జస్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. అలా కొంచెం మటన్ మసాలా వేసానండి. తినండి. కలిపేసుకున్నాను. బాగా ఉడికింది. ఫైనల్లీ కొత్తిమీర వేసేసానండి. లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మటన్ లివర్ ఫ్రై. ఇదే ప్రాసెస్లో చికెన్ లివర్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి నాకైతే కనుక చాలా ఇష్టం అండి లివర్ ఫ్రై మాత్రం. ఇలా చేసుకొని తిన్నా, అలాగే నిప్పుల పైన వేసుకొని కాల్చుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు అలాగే కాల్చేసేదని. నేను ఇప్పుడు సర్వ్ చేసేస్తున్నానండి. సర్వ్ బౌల్ అయితే తినండి. టేస్ట్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి రైస్ కానీ, జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ, పులక కానీ, నాన్ కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. అలా ఒత్తివే పీసులు తీసుకొని అయినా తినేయచ్చండి. అంత టేస్టీగా అంత బాగుంటుందండి లివర్ ఫ్రై కాబట్టి. ఇది మటన్ లివర్ ఫ్రై కాబట్టి చికెన్ అన్న డౌట్ కానీ మటన్ లివర్ ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. పీస్ కూడా అంతే టేస్ట్గా ఉందండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.